స్వామీజీ, కంచిలో అమ్మవారిని 5 రూపాల్లో కామాక్షి అమ్మవారిని కొలుస్తారు అంటారు. 5 రూపాల్లో దర్శనమిస్తుంది అంటారు. ఆ విశేషం ఏంటి? అంటే 5 రూపాయలు కంచి కామాక్షి వారికి. మొదటిది బిలాకాశం అని ఒకటి. ఎక్కడి నుంచి అమ్మవారు ఆవిర్భావం అంటే ప్రకటన అయినారో కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడ గర్భగుడిలో. బిలాకాశం అంటారు. అది దేవతలకు ఇప్పుడు మనం చూస్తున్న గర్భగుడిలో మూల విరాట్గా చూస్తున్న ఈ అమ్మవారి యొక్క ఆ స్వరూపం అక్కడి నుంచే ప్రాకట్యమైంది. ఆ బిలాకాశానికి సంవత్సరంలో ఒక తూరి మాత్రమే అభిషేకం జరుగుతుంది. ఐపసి అంటే ఇప్పుడు ఆశ్వయుజ మాసం తర్వాత అనుకోండి, పూరం నక్షత్రంలో జరుగుతుంది. అది మన స్వామివారు కూడా వచ్చి ఆ రోజు మధ్యాహ్నం చేసేవారు, పాలాభిషేకం చేస్తారు. అది లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తారు. అది ఒకరోజు ఆవిర్భావ రోజు. అది రెండవది తపస్కామాక్షి. ఒక కాలుతో ఒక కాళ్ళు అలా పైన పెట్టుకొని పంచాగ్ని తపస్సు చేసే కామాక్షి రెండో కామాక్షి. అది మూడవది గర్భగుడిలో ఇప్పుడు మనం దర్శనం చేస్తున్న కామాక్షి. ఆమ్రతరు మూలవసతే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యౌవనోత్సవం ఆమ్నాయ రహస్యం అంతరవలంబి. అలాంటి ఏవం పదదూరం ఏకం అవలంబి ఏణశిశు దీర్ఘలోచనం. జింకలాగా ఈ పెద్ద మంచి కన్ను ఉంటుంది. ఏనః పరిపంథి పాపాలు దోషాలన్నీ తొలగించే శక్తి ఈ అమ్మవారికి. ఏనః పరిపంథి సంతతం నమతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఇంత శక్తి అని చెప్పలేదని, నిస్సీమ మహిమ అలాంటి అమ్మవారు. అది మూల విరాటు. అది అమ్మవారు. నాలుగవది ఉత్సవ కామాక్షి. ఊరేగింపు బ్రహ్మోత్సవాలు చేస్తున్న బంగారు రథం, సింహవాహనం, మోహిని అలంకారం. మోహిని అలంకారం రోజు మన కంచిపీఠానికి అమ్మవారు వస్తారు. అలా రథోత్సవాలు అంటే వెండి రథం మన స్వామివారు చేయించారు 1944. ఆ ప్రాంతంలో కుంభాభిషేకం చేశారు స్వామివారు. మూక పంచశతి అనువాదంతో సహా 5 పండితులకు చెప్పి శ్రీముఖం వారే ఇచ్చారు. ఇచ్చి ఆ పుస్తకం ఆవిష్కరింపజేశారు. దానికి ముందు 4 తరాలకు ముందు పీఠాధిపతులు కుంభాభిషేకం చేశారు. కామాక్షి అమ్మవారు అంటే కలలో కనిపించింది. అమ్మవారు కనిపిస్తే ఆయన కంచికి వచ్చి కుంభాభిషేకం చేశారు. ఒక శిలాలేఖం ఉంటుంది కామాక్షి గుడిలో. దాంట్లో ఇలా రాశారు, తెలుగులో ఉంది ఆ శిలాలేఖం. కుంభాభిషేకము చేసి సకల జన సంతోషం చేసిరి అని ఉంది. అంటే కుంభాభిషేకం యొక్క తాత్పర్యం అందరికీ కూడా సంతోషం కలిగించటం అని ఆ శిలాలేఖంలో ఉంది. ఈ ఫలానా రోజు కుంభాభిషేకం చేశారు అని చెప్పి స్వామివారికి ముందు 4 తరాలు ముందు ఉన్నవారు పీఠాధిపతులు వచ్చి చేశారు. స్వామివారు ఈ మూక పంచశతి అనే కావ్యాన్ని ఈ అనువాదం, భాషా అనువాదంతో సహా ముద్రించినారు. అలా మన జయంత సరస్వతి స్వామివారు 76 ఆ ప్రాంతంలో కుంభాభిషేకం చేసినప్పుడు దీంతో ఈ 500 శ్లోకాలు దేవనాగరి భాషలో ఈ లిపిలో మూక పంచశతి అన్నీ కూడా అక్కడ పెట్టించారు. అలా ఆ ఉత్సవ కామాక్షి అది 4వది. 5వ కామాక్షి బ్రహ్మదేవుడు పూజించిన బంగారు కామాక్షి. ఆ కామాక్షి అమ్మవారు గుడి ఇప్పుడు తంజావూరులో ఉంది. చరిత్ర కారణం చేత అక్కడ ఉన్నది ఆ కామాక్షి. ఈ 5 కలిపి ఆ దర్శనం చేసుకోవటం. అందుకే స్వామివారు ఒక పాదుక ప్రతిష్ఠ చేశారు బంగారు కామాక్షి సన్నిధిలో. అంటే ఆ కామాక్షి కూడా దర్శనం భక్తులు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉంటుంది. కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని ఉంటుంది. అది ఇప్పుడు తంజావూరులో ఉంటుంది. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ముందు ఇక్కడ ఉండేది, అక్కడ ఇప్పుడు ఉన్నది ఈ పంచకామాక్షి దర్శనం. స్వామీజీ, వర్గల్ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? అక్కడ
శంకరమఠము వేద పాఠశాల రాబోతుంది అని విన్నాను. అక్కడ విశేషాలు ఏమిటి? నిశేష జాడ్యాపహ అంటారు. సరస్వతి అమ్మవారు. సరస్వతి శృతి మహతి మహీయతామని కాళిదాసులు చెప్పారు. కశ్మీర్లో మన జయేంద్ర సరస్వతి స్వామివారు గుడి కట్టించారు సరస్వతి అమ్మవారికి. కాశీలో కాశీరాజు ప్రార్థన చేస్తే వాగ్దేవి మందిరని భోజరాజు కాలంలో 12 సరస్వతి అమ్మవారు గుడి కట్టారట ఆయన. అంటే 12 స్వరూపాలు సరస్వతి అమ్మవారికి. అలా సరస్వతి ఉపాసన అనేది మంచిగా జరుగుతుంది. ఇక్కడ కూడా నెల రోజు ముందు ఇక్కడ కాకినాడలో సత్సంగ సభ్యులు ఒక అర్ధగంట మౌనం పాటించారు. మూలా నక్షత్రం రోజు చాగండి సత్సంగం వాళ్ళు 11 నుంచి 11:30. అంటే అది ఒక స్వామివారు మూలా నక్షత్రంలో మౌనం పాటించేవారు. మూలేన ఆవాహయే దేవీమంటారు. ఆ మూలా నక్షత్రంలో అమ్మవారిని సరస్వతీ దేవిని ఆవాహన చేస్తామని. మహేంద్ర మంగళమని కావేరీ తీరంలో ఒక గ్రామం, దాన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. 100 సంవత్సరాల ఇల్లు అన్నీ కొన్నాము, వేద పాఠశాల పెట్టాము. ఒక 3 సంవత్సరాలు స్వామివారు ఏకాంతంగా అక్కడ ఉన్న చోటు బాల్యంలో అది. అంటే అప్పట్లో చిన్న వయసుగా స్వామివారు ఉండేటప్పుడు జనం ఎక్కువ వచ్చేస్తున్నారని, కొంచెం ఏకాంతం కావాలి, జన సంబర్ధం ఉండకూడదని అక్కడ ఒక కావేరీ తీరంలో ఒక జమీందారి, మేము పీఠము దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తాం, స్వామివారు మా ఊర్లో వసతి చేయాలి అని స్వామివారు చిన్న వయసులో అక్కడ కావేరీ అఖండ కావేరీ తీరంలో అక్కడే ఆయన ఏర్పాటు చేసి స్వామివారు 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. పాత బంగ్లా కూడా ఉంది అక్కడ, అది కూడా ఒక ట్రస్ట్ వాళ్ళు చూస్తున్నారు. అది ఏం మార్పు ఏం చేయలేదు. ఎక్కడ మేడపైన స్వామివారు ఉండి అనుసంధానం సంశోధనం అన్ని చేసేవారు, ఆ చోటన్నీ కూడా అలాగే పెట్టారు. కావేరీ తీరంలో కూడా ఒక చిన్న కుటీరం వేసుకుని స్వామివారు ఉండేది అక్కడ ఆ చిన్న వయసులో అని చెప్పారు. ఆ కుటీరాల్లో కూడా మంటపం కట్టడం జరిగింది. ఇప్పుడు వేద పాఠశాల జరుగుతుంది. అక్కడ మనం అక్షరాభ్యాసం చేసే వారందరినీ అక్కడికి పంపిస్తున్నాం ఇప్పుడు. అంటే స్వామివారి అనుగ్రహం తీసుకోండి, అక్కడికి వెళ్ళి ఎలా అన్నప్రాసనం గురువాయూరులో చేస్తారో అలా అక్షరాభ్యాసం అక్కడ చేయించుకోండి, స్వామివారి అనుగ్రహం కూడా బాగా ఉంటుందని చెప్పి పంపిస్తున్నాము. అలా సరస్వతి అనే విషయము మన శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడిన విషయము. శంకరాచార్యులు కూడా ప్రపంచసారం అనే గ్రంథంలో ఈ సరస్వతి ఉపాసన గురించి బాగా చెప్పారు. కొత్తగా భాగ్యనగరం పక్కన మీరు యాయావరం చంద్రశేఖర సిద్ధాంతి ద్వారా ఈ వర్గల్లో జ్ఞాన సరస్వతి గుడి, అంటే గోదావరి తీరంలో బాసరలో సరస్వతి దివ్యక్షేత్రం ఉన్నది. ప్రజల సౌకర్యం కోసం కొత్తగా దివ్యక్షేత్రంగా అది అంటే ముందు ప్రారంభించారు. దివ్యక్షేత్రంగా అమ్మవారి ఆశీర్వచనంతో ఇప్పుడు వేద పాఠశాల, స్మార్త పాఠశాల, అన్నదానములు, అనేక దేవాలయాలు అలా దివ్యక్షేత్రంగా బాగా వస్తున్నది. అక్కడే శంకరమఠం కూడా మీరు కట్టాలని ఒక ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో ఉన్నారు. అందుకని శాంకరీ విద్య అంటే శంకరాచార్యుల యొక్క విద్య ఏమున్నదో వేదము, శాస్త్రము, పురాణాలు, సత్సంగాలు, శాస్త్రీయ సంగీతం, ఇవన్నీ కూడా పాలన, పోషణ, ప్రచారం చేయటానికి అనుకూలంగా. అంటే ఇప్పుడు మనం అక్కడక్కడికి చెప్తున్నాం, జిల్లాకు ఒక శంకర మఠాలు. మనం విద్యలో మనం ఇంకా కొంచెం కృషి చేయాలి. అధ్యాత్మ విద్యలో అంటే దేవస్థానాలు ఉన్నాయి, ఆ దేవస్థానాలు దేనికి ఉన్నాయో మన భక్తి సత్సంప్రదాయాలు నేర్చుకునేదానికి, నేర్పించేదానికి విద్యాస్థానాలు కావాలి అని చెప్తున్నాం. ఘటికాస్థానం అంటే ఏమని స్వామివారు ఒక ఉపన్యాసం చెప్పారు. ఘటికాస్థానం ఈ గోదావరి తీరంలో కూడా ఉండేది, కంచిలో కూడా ఉండేది. ఆ ఘటికాస్థానం అనేది అంటే సందేహాలు ఏదైనా శాస్త్రపరంగా శాస్త్ర విషయంలో వస్తే ఆ సందేహ నివృత్తి కోసం మంచి పండితుల్ని మనం సేవించి మనం సందేహ నివృత్తి కోసం విద్యాస్థానాలు అక్కడక్కడ కావాలి.
దానికోసం ఇప్పుడు అమ్మవారి గుడి మీరు ఏర్పాటు చేశారు. అలా మంచి గురుకులానికి కూడా ఒక ఏర్పాట్లో ఉన్నారు. అలాంటి ఆ భాగ్యనగర వాసులకి ఇలాంటి సౌకర్యాలు మంచిగా ఉంటాయి. అందుకని ఈ ప్రయత్నంలో సహకరిస్తూ, అంటే దివ్య క్షేత్రం వచ్చింది, వేద పాఠశాల వచ్చింది, భక్తులందరూ అక్కడికి వచ్చేసి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ శాస్త్ర విద్య కూడా మన సంస్కృతము, తెలుగు, సంగీతం, అష్టావధానం, బుర్ర కథలు ఇవన్నీ పెద్ద ఎత్తున స్వామివారు సభలు చేశారు. హైదరాబాద్లో సభలు చేశారు, వ్యాసభారత సభ అని చేశారు. అలా ఇవన్నీ కూడా మనం ప్రచారం చేస్తే అందరికీ కూడా పుణ్యం వచ్చేటట్టుగా, అందరికీ అమ్మవారి ఆశీర్వచనం, అందరికీ అనుగ్రహం వచ్చేటట్టుగా ఇలాంటి మంచి ప్రయత్నాలు అమ్మవారి దయతో సఫలమై ఈ సద్విద్య అనే దాని చేత నిశేష జాడ్యాపహ అందరిలో ఉండే ఈ నిరుత్సాహం అనేది మారి అందరికీ కూడా ఉత్సాహము, శ్రద్ధ కలిగేటట్టుగా అమ్మవారి దయ ఉండాలని ప్రార్థన చేస్తాం. హర హర శంకర, జయ జయ శంకర.